వెల్కమ్ టు డే 1 ఆఫ్ మై ట్రావెలింగ్ సిరీస్ పార్ట్ 3. పార్ట్ 2 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. డే 1 లో మేము విజిట్ చేసిన థర్డ్ టెంపుల్ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఒంటిమిట్టలో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ పెద్దగా లేదు, మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. టెంపుల్ చుట్టూ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది. రెండు కళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ చూడటము. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ వారు ముగ్గురిని ఒకే శిలతో చెక్కారట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇవ్వరు. ఇలా చాలా రేర్ టెంపుల్స్ లో మాత్రమే రామాలయంలో ఆంజనేయ స్వామి ఉండడు. ఈ చారిత్రాత్మక ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణాన్ని చోళరాజులు ప్రారంభించగా ఆ తరువాత విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని బాగా విస్తరించి చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ గోపురాలలో ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఆవు మరియు ఏనుగును ఒకేసారి చెక్కారు. మనం ఒక సైడ్ హ్యాండ్ పెట్టి చూస్తే ఆవులా, ఇంకొక సైడ్ హ్యాండ్ పెట్టి చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను, మీరు ఐడెంటిఫై చేయగలిగితే కమెంట్ చేయండి. ఇక్కడ 1356 సంవత్సరాల శిలాశాసనాలు కూడా ఉన్నాయి. మేము చదవడానికి ట్రై చేసాము, తెలుగులోనే ఉన్నట్టుంది కానీ పూర్తిగా అయితే చదవలేకపోయాము. ఇప్పుడు నేను చూస్తున్నది గుడి రైట్ సైడ్ అనమాట. అటు ఇటు చెట్లతో మధ్యలో వే ఏర్పాటు చేశారు. ఎంత ప్లెజెంట్ గా ఉందో కదా చూడడానికి. ఫొటోస్ కి అలాగే వీడియోస్ కూడా చాలా బాగుంటుంది. మేము దర్శనం అయ్యాక అన్నదానం జరుగుతుంది అని తెలిసింది. ఇంకా మేము భోజనానికి వెళ్ళిపోయాము. ఎంతో మందికి ఉచితంగా అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానంలో మాకు రైస్, సాంబార్, బీట్రూట్ అండ్ క్యారెట్ తాలింపు, ఇంకొకటి ఏదో పచ్చడి ఇచ్చారు, మజ్జిగ కూడా వేశారు. చాలా బాగుంది టేస్ట్. ఇంతకీ మీలో ఎంతమంది ఒంటిమిట్టను దర్శించుకున్నారు? ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి వారు ఎందుకున్నారు? మీకు ఏమైనా కథ తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. బై గైస్.